ఈ రోజు రాత్రి 9:58 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సుమారు 3:28 పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణంలో 82 నిమిషాల పాటు దాని పూర్తి ప్రభావం ఉంటుంది. ఈ ఖగోళ సంఘటనలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. దీనివల్ల భూమి నీడ చంద్రుడిపై పడి చంద్రుడు కనిపించడం. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రజలు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు లేకుండా చూడొచ్చని తిరుపతి సైన్స్ సెంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. ఇది మనకు ఈరోజు 8:52కి స్టార్ట్ అయితే పార్షల్ పెనంబ్రల్ షాడోతో స్టార్ట్ అయ్యి కరెక్ట్గా మనకు చంద్రుడు ఒక ఇంటెన్స్ లైట్ ఇంటెన్సిటీ తగ్గిపోవడం తెలుస్తుంది. 11 గంటలకి పార్షల్తో స్టార్ట్ అయ్యి మనకు కంప్లీట్గా కవర్ అయిపోయి టోటాలిటీ వస్తుంది. అందరూ ఏమనుకుంటాము అంటే మొత్తం చంద్రుడు కనిపించకపోవచ్చేమో అనుకుంటాము ఆ ఒక టైంలో. బట్ అలా కాకుండా ఏమవుతుంది, కవర్ అవుతూ అర్త్ది ఒక భూమి యొక్క అంబ్రా షాడో కవర్ అవుతూ మనకు టోటాలిటీకి వచ్చినప్పుడు అది రెడ్ కలర్లో మారుతుంది. సో దీన్ని రీలింగ్ స్కాటరింగ్స్ వల్ల జరుగుతుంది. సో తర్వాత 12 o'clockకి అంతా 12:20కి అంతా ఇది కంప్లీట్ అయిపోయి టోటాలిటీ కంప్లీట్ అయిపోయి స్లోగా మళ్ళీ రివర్స్ ఇప్పుడు ఏం జరిగిందో స్టార్టింగ్ పెనంబ్రల్ షాడోతో స్టార్ట్ అయ్యి పార్షియల్ ఎక్లిప్స్తో టోటల్ ఎక్లిప్స్ ఇది రివర్స్లో జరుగుతుంది. సో టోటాలిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది పార్షియల్ ఎక్లిప్స్తో వెళ్ళిపోతూ పెనంబ్రల్ షాడో అయిపోయి కంప్లీట్ అవ్వడానికి 2 o'clock పడుతుంది. సో ఇది సుదీర్ఘంగా ఉంటుంది. ఈ సుదీర్ఘంగా ఉండడానికి రీజన్ ఏమి అంటే మనకు భూమి యొక్క చుట్టూ తిరిగే ఒక చంద్రుడు దీర్ఘ వృత్తాకారంలో ఉండడం వల్ల కొన్నిసార్లు భూమికి దగ్గర ఉన్నట్టు వస్తుంది. దీన్ని పెరిగి పొజిషన్ అంటాము. ఇంకొకటి చంద్రుడు ఆర్బిట్లో దూరంగా ఉన్నప్పుడు దీన్ని అపోగి పొజిషన్ అంటాం. ఇప్పుడు పెరిగి పొజిషన్ ఉండడం వల్ల సూర్యుడు యొక్క నీడ చాలా పెద్దగా దాని మీద దాని ఒక ఇది సైజు షాడో సైజ్ చాలా పెద్దగా ఉండడం వల్ల మనకేమవుతుంది, చాలా సుదీర్ఘంగా ఉంటుంది. సో ఈ యొక్క రీజన్ వల్ల ఇది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూసేదానికి ఎలాంటి ఒక ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏమీ లేకుండా ఎవరైనా కానీ దీన్ని చూడొచ్చు. సో ఈరోజు నైట్ కరెక్ట్గా మీరు స్టార్ట్ చేశారంటే నైట్ 2 o'clock వరకు జరుగుతుంది ఈ ఒక ఈవెంట్. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఎలాంటి ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏమీ అవసరం ఉండదు. సో మనకు సూర్యగ్రహణం చూసేటప్పుడు మాత్రం ప్రొటెక్టివ్ గ్లాసెస్ కావాల్సి ఉంటుంది. చంద్రగ్రహణం చూసేటప్పుడు మనకి ఎలాంటి ప్రొటెక్టివ్ గ్లాస్ అవసరం లేదు. జస్ట్ మన అలా అన్ఎయిడ్ అయితేనే మనం చూడొచ్చు. సో ఎలాంటి ప్రొటెక్టివ్ గ్లాస్ అవసరం లేదు.